ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో మాలిన్యపు వస్త్రాలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలు మనకి ఇవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మాలిన్యపు వస్త్రాలు అనంటే ఈ లోకంలో మనం మురికి బట్టలు, అంటే ఈ లోకానుసారమైనటువంటి పాపము మన శరీరానికి అంటుకొని ఉంది. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి పాపంలో ఉంది. మనం పరిశుద్ధమైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం మనం ఎప్పుడైతే మనం పొందుకుంటామో పరిశుద్ధమైన వస్త్రాలు, మహిమ వస్త్రాలు దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడండి. ఈ లోకంలో అనేక పూజలు పునస్కారాలు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి మునిగొస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. అక్కడ పాప క్షమాపణ ఉండదండి. మనకి పాప క్షమాపణ ఎక్కడ ఉంటుందంటే యేసుని సొంతగా రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞల్లో మనం గైకొంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటామో మనము పరలోకానికి వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. ఈ లోకంలో విగ్రహాలు చేసి మనుషులు రాసుకున్న మనం చేసే పాపాలన్నీ చేసి తర్వాత నీటిలో మునిగితే పుణ్యం వస్తుందో లేదో ఏదేదో అక్కడ రాదండి. మనము దేవుడి దగ్గర విశ్వాసం ఉంటే ఆయన మహిమని చూసేటువంటి పొజిషన్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మాకుండేటువంటి మురికిని తీసివేసి మీ పరిశుద్ధమైన రక్తంతో కరిగి మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మా జీవితాన్ని మేము నరకంలోకి పంపించుకునే బిడ్డలుగా ఉంటాం. అందుకనే మీ మార్గంలో, మీ సత్యంలో, మీ జీవంలో మేము ఉండి మేము సర్వసత్యంలోకి నడిచేది కాకుండా అనేక మందిని సర్వసత్యంలోకి నడిపించే కృపని దయచేయమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి. మీ ఆత్మ సహాయాన్ని దయచేసి మీరు ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరికి ఇచ్చారు, కానీ దాన్ని ఉపయోగించుకొని పరలోకానికి వచ్చే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నరకంలోకి ఏ ఆత్మ పడకుండా జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుసిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.